ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ ఇంట్లో ఇవి శంఖం పూలు ఉంటాయి కదా, ఇవి చాలా వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పారిజాత పుష్పాలు ఉంటాయి కదా, సో అవి కూడా వచ్చాయి అనమాట. సో ఇవాళ సింపుల్గా అలా ఊర్లీ ఒకటి డెకరేట్ చేద్దాము అని అయితే అనిపించింది. అంటే ఈ పర్పుల్వి చాలా వచ్చాయి, వైట్వి ఒక 4-5 అయితే వచ్చాయన్నమాట. సో ఇంకా అలా పువ్వులన్నీ ఒక దగ్గర పెట్టేసి నేనైతే మంచి ఊర్లీ డెకరేట్ చేద్దాము అన్నట్టయితే స్టార్ట్ చేశానండి. సో ఫైనల్గా అయితే ఇలా చేశాను. అంటే ఇంకా పర్పుల్ వైట్ అలా వాటితో అడ్జస్ట్ చేశాను. అండ్ మిడిల్లో అలా పింక్ ఫ్లవర్ పెట్టేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఐ లవ్ దిస్ డెకర్. అండ్ లేటర్ పుస్తకాల పండుగ కదా, నేషనల్ బుక్ ఫేర్ ఇక్కడ మనకి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరిగింది. అంటే 29th వాజ్ ద లాస్ట్ డే అనమాట. సో అక్కడికి అయితే వెళ్ళాము. దిట్ వాస్ లైక్ 37th బుక్ ఫేర్ అనమాట. మేము వెళ్ళింది లాస్ట్ డేనే. అంటే ఇంకా ఫైనల్గా ఇవాళ అయితే వెళ్దాము అని. టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 10 రూపీస్ అండి. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే వెళ్ళాము. ఇంకా అలా ఈవినింగ్ అయితే వెళ్ళాం కాబట్టి కొంచెం లాస్ట్ డే ప్లస్ రష్ ఎక్కువ ఉంది. అండ్ ఇట్ వాస్ టూ కూల్ కదా. సో నేనైతే మంచిగా అంటే షోలో కాటన్ అలాగే మంచి జాకెట్ అయితే వేసుకొని అయితే వెళ్ళానండి. సో చాలా బుక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం చూసాము. అన్నీ చూసిన తర్వాత కొన్ని బుక్స్ అయితే పర్చేస్ చేశాను. ఏం పర్చేస్ చేశానో చూపిస్తాను చూడండి. ఇదైతే శ్రీమద్ భగవద్గీత. అంటే అన్ని చాప్టర్స్ ఇట్లా చిన్న చిన్న వర్సెస్ లాగా ఉంటాయి. సో చిన్నది అంటే మనకి చాప్టర్ శ్లోకము కింద మన మీనింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇది స్పిరిచువల్ లివింగ్ ఒకటి అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవి రెండు అయితే నచ్చాయి. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి. లైక్ నావెల్స్ కానీ ఎంసెట్ కానీ ఇంకా ఇట్లా ఉంటాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వాటికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ కిడ్స్కి అయితే కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక 3-4 నావెల్స్ కూడా తీసుకున్నాను అనమాట. ద ఫోర్త్ కింగ్ అవైతే తీసుకున్నాను. అండ్ ఇంకా బుక్స్ తీసుకోలేదు బికాజ్ నేను లాస్ట్ టైం కొన్నవే ఇంకొక 2 అలా మిగిలిపోయాయి, చదవలేదు. సో అవి చదివేసిన తర్వాత తీసుకుందాము అన్న ఇంటెన్షన్లో నేను ఎక్కువ తీసుకోలేదు. టింకిల్ అంటే చిన్నప్పటి ఫేవరెట్ కదా, నాకైతే చాలా ఫేవరెట్ టింకిల్. అండ్ ఇంకోటి చందమామ కథలు ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకుంటూ అవి చదువుకుంటూనే పెరిగాము కదా. సో చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ ఏదన్నా బుక్ వచ్చింది అంటే అది ఇట్లా చదివేసేయాలి. అండ్ ద మోస్ట్ రెడ్ బుక్ వాస్ లైక్ శాకుంతల. అది తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా అమ్ముతుండే అప్పుడు. సో ఇలా మనం అంటే సెల్స్లో కూర్చునేది కదా ఒక చాలా టైం. అట్లాంటి టైంలో ఆ బుక్ సెల్లర్ వస్తే ఇంకా నాకు శకుంతల బుక్ కొనిచ్చారు. సో ఐ లిటరలీ థింక్ లైక్ స్టోరీ తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, బట్ ఒక 100 టైమ్స్ చదువుంటాను నేను ఆ బుక్ అయితే. అండ్ ఇంకొకటి ఇది టింకిల్ కూడా, అది కూడా అప్పుడు అలా వచ్చి సేల్ చేస్తుండే. అంటే అవి చూస్తే చిన్నప్పటి మెమరీస్ అన్నీ ఇలా గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఫీల్ సో హ్యాపీ ఫర్ ఇట్. అంటే చిన్నప్పుడు ఇలా ఎక్కువ బుక్స్ ఉండేటివి కాదు, కాకపోతే దొరికినవి మాత్రం ఎవ్రీథింగ్ చదివేసేదాన్ని. అండ్ ద మోస్ట్ రెడ్ బుక్ అయితే ది హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ. అది మా టీచర్ అంటే ఇంగ్లీష్ నాడిటైల్లో ఉండేది. అది మా టీచర్ అంటే బుక్ స్టార్ట్ చేసింది ఫస్ట్ చాప్టర్ చూడడంతోనే ఇంకా చదివేసేయాలి అని. ద నెక్స్ట్ డే అనుకుంటాను టోటల్ డే అంతా నేను కూర్చొని ఆ నాడిటైల్ కంప్లీట్ చేసేసాను. అంటే ఇట్స్ లైక్ సస్పెన్స్ కదా. సో ఐ రియలీ లవ్ దట్ థ్రిల్లర్, సస్పెన్స్. అండ్ షెర్లాక్ హోమ్స్ కూడా చాలా చదివాను. ఇప్పుడు అంటే టీవీలలో చూస్తున్నాం కానీ అప్పుడంటే ఆ బుక్ చదివితే అదొక డిఫరెంట్ థింగ్. లైక్ మనకి ఏమంటారు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ యువర్ ఇమాజినేషన్ ఆల్సో విల్ ఇంక్రీజ్. అండ్ ఒక డిఫరెంట్ ఇది ఉండేదన్నమాట. సో ఇంకా అలాగే కాకుండా అటామిక్ హ్యాబిట్స్ చదివాను, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అది చదివాను. అండ్ చేతన్ భగవత్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆయన అన్నీ చదివాను. ద రూమ్ 101 రూమ్ ఒకటి, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఒకటి, అండ్ ద 2 స్టేట్స్. ఇవన్నీ అసలు మూవీలు రాకముందే నేనైతే బుక్స్ అయితే చదివాను. ఇది వరకు చాలా ఉండేదండి, ఈ మధ్య కొంచెం తగ్గింది. సో అలా అని చెప్పి నేను భగవద్గీత అండ్ అటామిక్ హ్యాబిట్స్ అండ్ ఈవెన్ సద్గురువి కూడా 2-3 బుక్కులు తెచ్చుకున్నాను. అవి అక్కడక్కడ హాఫ్ అలా చదివి పెట్టాను, ఫుల్గా అయితే చదవట్లేదు. అంటే బేసికలీ ఏంటంటే ఒకటి టైం అండి. బికాజ్ ఇంట్లో అన్నీ చూసుకొని, ఆఫీస్లో చూసుకొని, మళ్ళీ కిడ్స్ని చూసుకొని, ఇవన్నీ ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకుంటూ బుక్ చదవడం అంటే ఇట్స్ రియల్లీ అ బిగ్ థింగ్. సో ఇంకా అలాంటి టైంలో అంటే అట్లీస్ట్ డైలీ ఒక 10-15 పేజెస్ అన్న చదవాలి. 2025లో అయితే రోజు చదవాలి బుక్ అని ఫిక్స్ అయ్యాను. సో దాట్స్ మై రెజల్యూషన్ అనుకోవచ్చు. మేబీ ఐ విల్ డూ ఇట్, మేబీ కాదు, ఐ విల్ డూ ఇట్. సో ఇంకా ఫైనల్గా బుక్ ఫేర్ అయితే అన్నీ చూసేసి వచ్చాము. అండ్ ఇంకా బయట కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, బట్ వీ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఓవర్ దేర్ బికాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ లేట్. అండ్ అదే రోజు శిల్పారామం కూడా వెళ్ళొచ్చామండి. సో ఇంకా వీఆర్ బ్యాక్ హోమ్. బాయ్.